హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ అండి. నేనైతే నా భోగిని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మా భోగి సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ముందుగానే స్టిక్స్ అవన్నీ భోగి అనేది స్టార్ట్ అయిపోయింది. తర్వాత మేమందరం జాయిన్ అయిపోయాము. ఇక్కడ ఆంటీ వాళ్ళం అందరం కలిసి మేమంతా డ్యాన్స్ ఎలా వేయాలి అని చెప్పి డిస్కషన్లో ఉన్నాము. ఆఫ్టర్ దెన్ మాకు ఎవ్రీ సండే అనేది రామభజన చేసుకుంటూ ప్రతి వీధికి కొంతమంది పర్సన్స్ అనే వాళ్ళు వస్తారు. సో ఇక్కడ మా సెలబ్రేషన్స్ అనేది చూసి వాళ్ళు కూడా మేము మీతో ఒకసారి జాయిన్ అవుతామని చెప్పి, సో ఆ రాముల వారిని కూడా ఒక్కసారి మేమంతా తలుచుకుంటూ మా భోగిని అనేది స్టార్ట్ చేసాము. అయితే మేము ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ ఆంటీ వాళ్ళందరితో ఒక రౌండ్ అనేది చేశారు. ఆఫ్టర్ దెన్ వాళ్ళంతా అంకుల్ వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. ఇక్కడైతే మా ఆంటీ వాళ్ళందరూ వాళ్ళ పార్ట్నర్స్ని పిలుచుకొని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ తీసేసుకుంటున్నారు. వాళ్ళ పార్ట్నర్స్తో భోగిని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. మా అంకుల్ వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. వీడియోస్లో చూడండి, వాళ్ళ హుషారు చూస్తే ప్రతి ఒక్కరు హాయ్ చెప్పటం కానీ, నెక్స్ట్ వచ్చేసి మా ఆంటీ వాళ్ళందరూ ఫుల్గా రాముల వారిని బాగా తలుచుకుంటూ మా పండగలో ఆ రాముల వారు కూడా ఉన్నారు అని అయోధ్యకి వినిపించేలాగా రామనామం చేసుకుంటూ మా పండగనైతే మేము స్టార్ట్ చేసేసాము. ఆఫ్టర్ దెన్ ఇంకా ఆ రామనామం చెప్పుకుంటూనే మేము ఇంకా వీడియోస్ ఫొటోస్ అన్నీ అనేది చేసాము. ఇంకా అంకుల్ వాళ్ళకి సాంగ్ పెట్టగానే అందరికీ హుషారు వచ్చేసింది. సో అందరూ మాతో పాటు డ్యాన్స్ అనేది చేశారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మా అంకుల్ వాళ్ళు కూడా చాలా చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలందరికీ ఈ సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తూ, అదిగాక కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ పొంగల్ చాలా చాలా అందరికీ చాలా ఇష్టం. ఇలాంటి పండగలు అందరూ ప్రతి ఇంట్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడితో అయితే మా ఎంజాయ్మెంట్ అనేది ఆగలేదండి. ఆంటీ అంకుల్ వాళ్ళతో మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా. నెక్స్ట్ అయితే మేము ఈ ఎంజాయ్మెంట్ అయిపోయినామంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా అక్క వాళ్ళందరితో మా ఆంటీ వాళ్ళందరూ కలిసి మేము మళ్ళీ ఒక చిన్న భోగి అనేది వేసుకున్నాము. అక్కడ మా గర్ల్స్ మాత్రమే బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాకు నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఓ మై గాడ్ సిగ్నేచర్ అనేది చేసాము. ఇక్కడ చూసినట్లయితే మా ఆంటీ వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ అండి. అట్లాగే ఆ గ్రీన్ కలర్ శారీలో ఆంటీని చూసారా, ఆమె మాతో పాటు చిన్నపిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు, చిన్న పిల్లలు వేస్తున్నప్పుడు డ్యాన్స్ వేస్తుంది, పెద్ద పిల్లలు వేసినప్పుడు డ్యాన్స్ వేస్తుంది, ఆంటీలతో కూడా డ్యాన్స్ వేస్తుంది. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మాకు ఎవ్రీ ఈవెంట్లో
ఆమె ఫుల్ డ్యాన్స్ పార్ట్నర్గా మా అందరికి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఏ ఈవెంట్ వచ్చినా కూడా నేనున్నాను అన్న సపోర్టింగ్ అనేది అది చాలా ఇంపార్టెంట్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే. ఫైనల్లీ భోగిపల్లి పోయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు. మా డేని మేము ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము ఈ భోగిని మాత్రం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.